మంచు మనోజ్ గారిది డేవిడ్ రెడ్డి అనే పోస్టర్ రిలీజ్ అయింది కదా, సో అది ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫస్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫేస్ కూడా గుర్తుపట్టినంతగా ఉందంటే నిజంగా ఆ సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించలేము. కంపల్సరీ కొత్త డైరెక్టర్ అంట, కొత్త డైరెక్టర్ అంట. ఎప్పుడైనా సరే పాత వాళ్ళకే కాకుండా కొత్త డైరెక్టర్ ఇస్తే ఎప్పుడు పాత రొటీన్ కాకుండా కొత్త స్టోరీలు తీసుకొస్తారు. కాబట్టి ఫస్ట్ మంచు మనోజ్ గారికి నిజం చెప్పాలి. ఎప్పుడైనా సరే కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ఇది. కాబట్టి సినిమా మాత్రం వేరే రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ పోస్టర్లోనే అర్థమైపోతుంది అసలు నిజంగా మంచు మనోజ్ అయినా అని ఫస్ట్ నాకు అర్థమైంది. తర్వాత ఇంకా తను చూసి ఆ క్యారెక్టర్ అంతా నాకు ఏదో వేరే యాంగిల్లో ఉంటుందని అనిపిస్తుంది. అంటే సో అయితే మిరాయి బ్లాక్ బస్టర్ అయింది కదా, సో ఇది కూడా అంత హైప్ వచ్చే అవకాశం ఉందంటారా మరి? కంపల్సరీ. ఎందుకంటే కొత్త డైరెక్టర్ కాబట్టి మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది. ఇంకా మంచు మనోజ్ అన్న గారు ఇంకా వేరే యాంగిల్లో చూపిస్తారని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మిరాయి లుక్స్ చూసారు మీరు, సో ఈ లుక్స్ కూడా చూసారు. చాలా డిఫరెంట్ జోనర్ కదా రెండు కూడా. ఎలా అనిపించింది మీకు? అదే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా అయిపోయినప్పుడు డల్ అవ్వకుండా మంచు మనోజ్ గారు ఇంకా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చు సినిమా తీయాలని ఆలోచన రావడం అనేది ఇది. కాబట్టి కంపల్సరీ ఆ సినిమా ఎట్లయినా సరే మంచిగా రావాలి, ఆ డైరెక్టర్ అనేది తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా మాత్రం వేరే లెవెల్లో హిట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈ స్టోరీ అయితే మనం చూసుకున్నట్లయితే బయటకు వచ్చింది స్టోరీ కూడా, ఇది స్వాతంత్రానికి ముందు జరిగింది అని చెప్పేసి అన్నారనమాట. దాని నుంచి వచ్చిన స్టోరీ ఇది. సో ఇలాంటి స్టోరీస్ అన్నిటిని ప్రజల ఏమంటారు రిసీవ్ చేసుకుంటారంటారా? కంపల్సరీ. ఎందుకంటే ఎప్పుడు ఈ లవ్ స్టోరీలు ఇవి ఏడుపులే కొట్లు కాకుండా వీళ్ళు కూడా కొంచెం చూస్తే మన దేశం గురించి కొంచెం ఏమన్నా అవగాహన వస్తుంది. కొంచెం జనాలను మారటానికి ఉంటుంది. ఎప్పుడు ఒక నాశనం అయిపోతే చూద్దామా, ఎవడ బాగుపడితే వాడిని చెడగొడదాం ఆలోచనలే కాకుండా మన స్వాతంత్రం తేడానికి ఎంతమంది కష్టపడ్డారు ఏంటి అనే కొత్త డిఫరెంట్గా ఒక స్టోరీ చూపించడం అనేది చాలా ఇది. కాబట్టి కంపల్సరీ ఆ డైరెక్టర్ ఆలోచనలు మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఆ మంచు అనే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఇందులో వాటాగ్ అనే బైక్ ఉంది, అది 700 kg ఉందని చెప్పి అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? బైకా గుర్రాలు తోలినోళ్ళు లేరు, బైక్ అని పెద్ద విషయం అంట అక్క. గుర్రాలని మెయింటైన్ చేసిన వాళ్ళు. అందుకని చెప్పి కంపల్సరీ ఆ బైక్ని మెయింటైన్ చేస్తున్నాడంటే ఇంకా ఆ బైక్ మీద హీరోయిన్ పేరు మీరక్క ప్రిన్సీ అంట హీరోయిన్. ఇంకా గుర్రాల మీద కాకుండా బండ్ల మీద కూడా వేరే ర్యాంకుల్లో తీసుకెళ్తారు. బరువు ఎంత అంటే ఇప్పుడు ఆ 700 kg మెయింటైన్ చేయడం ఒక మనోజ్ అన్నకే సాధ్యం అంటారా? లేదు, అందరికీ స్టార్ట్ అవుతుంది. వద్దులే అన్న, బైక్లో నాకేం వద్దులే కానీ జస్ట్ ఎంకరేజ్ చేస్తాను సినిమాలో. అంటే రామ్ చరణ్ గారు కూడా ఇందులో ఉంటారు అని చెప్పి టాక్ నడుస్తుంది, దానికి మీరు ఏమంటారు మరి? ఇప్పుడు సినిమాలు మొత్తం డబుల్ తీస్తున్నారు. మొన్న చిరంజీవి వెంకటేష్ ఎట్లయిందో ఒక హీరోతో సాధ్యం కావట్లేదు, ఇద్దరు హీరోలు పెట్టి ఒక టాప్లో లేపుతామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు పెట్టండి సినిమాలో. కంపల్సరీ సినిమా. అంటే ఒకవేళ మీరు అనుకుంటే ఆ మంచు మనోజ్ అన్న పక్కన ఏ హీరో చేస్తే బాగుంటుంది డ్యూయల్ రోల్? హీరోనా మంచు నో మహేష్ బాబు ఉంటే బాగుంటుంది. మహేష్ బాబు గారు మంచు మనోజ్ గారు కాంబో బాగుంటుంది అంటారు. డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయినా పర్లేదు, మంచు మనోజ్ మహేష్ బాబు సినిమా వస్తే మాత్రం, ఎందుకంటే మహేష్ బాబుకి ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువ, నేనే ఫ్యాన్స్, అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఆ సినిమా మాత్రం మహేష్ బాబు కోసమే చూస్తారు. ఓకే అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.